మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. రైల్వే పట్టాలు కోసేయాలన్న బాల్క సుమన్పై ప్రభుత్వ విప్పులు అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్, డీజీపీ సివి ఆనంద్కు ఫిర్యాదు చేశారు. సుమన్ కుట్రపూరితంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. బాల్క సుమన్ వ్యాఖ్యలను మంత్రి పొన్నం తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టం కలిగించేట్లు, ప్రజలను రెచ్చగొట్టేట్లు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడిగా చేసిన వ్యక్తి, శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి, గవర్నమెంట్ విప్పుగా ఉన్న వ్యక్తి రైలు పట్టాలు కోసేయండి అని వాయిస్ చిన్న తర్వాత నేను చెప్తా ఉన్నాను. దుర్మార్గమైనటువంటి అంశం. కేంద్ర పోలీసులు కూడా రైల్వే శాఖ తరఫున రైలు పట్టాలు కోసేయమని చెప్పాడు కాబట్టి రైల్వే పరంగా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. చెన్నూరు నాయకులను కోరుతా ఉన్న వీడియోతో సహా పోలీస్ స్టేషన్ రైల్వే పోలీసులో కంప్లీట్ చేయాలి. ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా పార్లమెంట్ మెంబర్ గెలిచిన మీరు తల్లిలాంటి సింగరేణి సంస్థలు పేర్చామని చెప్తా ఉన్నాం. 5 రైతులు లాంటి ధర్నా పార్టీ 70 మందితో కలిపి ధర్నా చేసి నెల రోజులు జైలు పోతే పర్వాలేదు, నువ్వు రైలు పట్టాలు కాచేయి, నువ్వు సింగరేణి భవనాన్ని వేల్చేయి, ఆ భవనాన్ని వేల్చేయమని చెప్తున్నావు అంటే ఇది వ్యక్తిగతం అని అనుకుంటలేను. టీఆర్ఎస్ పార్టీ వెంటనే అతన్ని బహిష్కరించాలి. మొన్న అక్కడ ఎన్నికల మున్సిపాలిటీ వస్తే ఏదో అన్యాయం జరిగిందని ఆయననే దాడి చేశాడు. ఏదో మేమేదో అణచివేస్తామని చెప్పి జైల్లో పడితే మొత్తం మంది నాయకత్వం అంతా మద్దతు ఇచ్చారు. ఇవాళ పార్టీ స్పందించాలి.